వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ వర్కౌట్స్ చేస్తున్నారు. సో ఎక్కువ ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోతున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్స్తో పాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ డైట్తో. సో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో మన హెల్దీ అండ్ టేస్ట్లో ఎవ్రీడే చూపిస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది విగరస్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, ఎక్కువగా అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫుడ్ కూడా ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ రేషియో అనేది ఎలా ఉండాలి? సో ఫస్ట్ ఏంటి అంటే మనము డైట్ ఎంత అయితే తీసుకుంటామో, ఎంత కాన్షియస్గా అయితే తీసుకుంటామో, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే మ్యాండేటరీ. బాడీకి 100% ఇస్తేనే వర్కౌట్ అనేది ఉంటుంది. సో 70% డిపెండ్ ఆన్ డైట్ అండ్ మిగతా 30% వచ్చేసి మనకు ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి రెండు కరెక్ట్గా ఉంటేనే మన బాడీ 100% వర్కౌట్ అండ్ ఫంక్షనింగ్ కూడా చక్కగా జరుగుతుంది. ఓకే, సూపర్. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి కినోవా బ్రోకలీ ప్యాటీస్. వావ్. సో కినోవా బ్రోకలీ ప్యాటీస్ అసలు మొత్తం హెల్దీ ఫుడ్డే ఉంది. అండ్ ప్యాటీస్ కాబట్టి నువ్వు కొంచెం టేస్టీగా చేస్తావు అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో వావ్. సో బైండింగ్కి ఎగ్ యూస్ చేస్తున్నాను అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది ఎగ్. అండ్ ఇంకోటి ఏదో పౌడర్ కనిపిస్తుంది, అది బ్రెడ్ క్రమ్స్ పౌడర్. సో ఇంకొంచెం క్రంచీనెస్ కూడా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తే. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసిన కినోవా. ఓకే. నెక్స్ట్ బ్రోకలీ, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి, బ్రెడ్ క్రమ్స్ కూడా. ఓకే. సో చక్కగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేద్దాం, ఒక స్పూన్. సో యూజువల్గా స్నాక్ ఆప్షన్స్ కాబట్టి మనం ఈవినింగ్ టైం తీసుకోవచ్చు. ఎస్, అవును. సో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. ఓకే. ఇందులోనే ఎగ్ కూడా బీట్ చేసేద్దాం. సో కొంచెం పెద్ద స్పూన్ ఇచ్చేస్తే మిక్స్ చేసేస్తాం. సో ఎగ్ మొత్తం కూడా చూసి దాని ప్రకారం మనం వాటర్ పడుతుందో లేదో సరిపోతుందో చూసుకోవాలి. ఒక కినోవా కూడా వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది యాక్చువల్లీ. పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ మనం దీన్ని ప్యాటీస్ లాగా వేసి కొంచెం బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి మనం దీన్ని సార్ట్ చేస్తాం. ఓకే. సో ఇలా ప్యాన్ నేను హీట్ చేసేస్తాను. ఓకే. సో నూనె కూడా వేసేసుకొని ప్యాన్ హీట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ చీజ్ కూడా గ్రేట్ చేసేసుకుందాం. ఓకే. సో ఇది ఆప్షన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చీజ్ వద్దన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు చీజ్ గ్రేట్ చేసి ఇస్తే ఇంకొంచెం వాళ్ళకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి సో మనం ఎన్ని తీసుకుంటే బెటర్? సో ఇది ఒక 2 to 3 ప్యాటీస్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు మనం చాలా చిన్న సైజులోనే చేస్తాం దీన్ని. ఓకే. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటాను హ్యాండ్స్కి. సో మనం కావాలంటే కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, అవును. చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని కానీ లేదంటే చిన్న పీసెస్ స్లైస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే.
పర్ఫెక్ట్. అండ్ ప్యాటీస్ అయితే మనం ఈవినింగ్ టైమ్స్లో చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ పిల్లలు అందరూ ఎవరు కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏముండవు, ఎందుకంటే రెగ్యులర్గా మనము కిన్వా ఇదంతా యూస్ చేసుకుంటుంటాం కాబట్టి. అవును, ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందరూ కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి హ్యాపీగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. పర్ఫెక్ట్. సో ఇవైతే రెండు వైపులా కాల్చుకుని ఓకే పల్లవి. సో చాలా క్రంచీగా రెడ్డిష్గా బాగున్నాయి. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే లాస్య, కిన్వా బ్రోకలీ ప్యాటీస్ రెడీ. టేస్టీ కినోవా బ్రోకలీ ప్యాటీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కినోవా బ్రోకలీ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కినోవా 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, బ్రెడ్ పొడి 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, చీజ్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కినోవా బ్రోకలీ ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కినోవా, బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బ్రెడ్ పొడి, మిరియాల పొడి, ఉప్పు, కోడిగుడ్డు, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి ఈ మిశ్రమాన్ని చిన్నగా వడల్లాగా చేసుకుని తవ్వాపై వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కినోవా బ్రోకలీ ప్యాటీస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. కినోవా మనం చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేసుకున్నాం, ఫ్లేవర్డ్ కినోవా లాగా. బట్ ఇలాగ ప్యాటీస్ ఫస్ట్ టైం అనమాట. సో సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంది. అండ్ ఎగ్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ చాలా బ్యాలెన్సింగ్గా ఉంది. అండ్ ఎక్కువగా మనం మసాలాస్ అది కూడా యాడ్ చేయలేదు, జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా సెటిల్డ్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ వెజ్ ఊతప్పం. వావ్, సో మంచి కాంబినేషన్. మీల్ మేకర్ అనగానే చాలా ఇష్టం అందరికీ. అండ్ వెజీస్ యాడ్ చేస్తున్నట్టున్నాం. అండ్ ఊతప్పం పర్ఫెక్ట్ డిఫరెంట్ రెసిపీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నట్టున్నావు తప్ప. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో వాటర్ వేసి మనం కొన్ని బాయిల్ చేయాలి. ఓకే. సో ముందుగా మీల్ మేకరు ఆల్రెడీ మనం దీన్ని వాటర్లో సోక్ చేసాము. ఆ తర్వాత టమాటో ముక్కలు 1 స్పూన్, నెక్స్ట్ అల్లం కూడా. ఓకే. ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ కూడా. సో ఇదైతే చక్కగా కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఓకే. యూజువల్గా ఈ దోశ, ఇడ్లీ అని పులిసిన తర్వాత చేసుకుంటూ ఉంటాము. బట్ అలాంటివి యూస్ చేయకూడదు అని కొంతమంది చెప్తారు. బట్ ఫర్మెంటేషన్ అయితే ఇంకా మంచిదని కొంతమంది చెప్తారు. యాక్చువల్గా ఏంటి కరెక్ట్? సో ఫర్మెంటేషన్ అయితే ఏంటంటే కొంచెం మనకు ఆ న్యూట్రిషన్ అనేది ఉంటుంది, అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ కొంతమంది ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేయకూడదు. ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసి ఫుడ్స్ తీసుకోవడం మంచిదే. బట్ అది ఏంటంటే అది కూడా మనం లిమిట్లో యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో అది బాయిల్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ముందుగా కొంచెం బియ్యం పిండి, ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా, నెక్స్ట్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. అండ్ అలాగే కొంచెం జీలకర్ర. సో ఫస్ట్ ఈ డ్రై అన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు,
క్యారెట్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా. సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం. అవును. ఓకే, సో ఇది కూడా బాయిల్ అయిపోయినట్టుంది యాక్చువల్లీ. యా, సో ఇది పక్కన పెట్టేసి మనం అది మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఈ పేస్ట్ మంచి టేస్ట్ని అరోమాని ఇస్తుంది. అవును. సో కలిపిన తర్వాత మనకి నిజంగానే వాటర్ అవసరం లేదో తర్వాత చూసుకోవచ్చు. అవును. సో ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, సో ఇందులో పెరుగు కూడా యాడ్ చేద్దాము. సో నువ్వు కలుపుతుండే ఈ లోపు నేను ప్యాన్ వేడి చేస్తాను. ఓకే, సో మొత్తానికి కొంచెం డిఫరెంట్గా యాడ్ ఆన్ చేసాం మనము, పేస్ట్ చేసి. యూజువల్గా చట్నీస్ ఇవన్నీ చేసుకుంటుంటాం, అసలు అవసరం లేదనుకుంటా యాక్చువల్గా. ఇలా అయితే పర్ఫెక్ట్. ఇంకా ఓకే ఓకే పల్లవి, వావ్, చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో ఇంకా పర్ఫెక్ట్ అనమాట సర్వ్ చేసుకోవడానికి. సర్వ్ చేసుకున్నాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మీల్ మేకర్ వెజ్ ఉత్తప్పం రెడీ. మీల్ మేకర్ వెజ్ ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మీల్ మేకర్ వెజ్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో 1, అల్లం కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉప్పు తగినంత, బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ వెజ్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మీల్ మేకర్, టొమాటో, అల్లం, ఎండుమిర్చి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి, గోధుమ పిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు, పెరుగు పోసి దోస పిండిలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టిన పిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి నూనె పోసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మీల్ మేకర్ వెజ్ ఊతప్పం రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసిద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది అండ్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనం యూజువల్గా ఊతప్పం అనగానే కొన్ని ఆనియన్స్ ఇవి వేసుకొని పైన చాలామంది బయట చట్నీస్ ఇవన్నీ రాస్తూ ఉంటారు డిఫరెంట్ టేస్ట్ ఇవ్వడానికి. బట్ మనం అందులోనే పేస్ట్ కూడా వేసాము, ఎస్పెషల్లీ మీల్ మేకర్ పేస్ట్ సూపర్గా ఉంది అండ్ వేరే చట్నీ కూడా అవసరం లేదు, చాలా డిఫరెంట్ టేస్ట్. యా, సో మనం ఫస్ట్ మీల్ మేకర్, టొమాటో, అల్లం అది కొంచెం బాయిల్ చేసి మిక్సీ పట్టాం కదా, సో ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ వల్ల టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అయింది. సూపర్గా ఉంది. సో మరి 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కినోవా బ్రాక్లీ ప్యాటీస్. కినోవాలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఎవరికైతే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కినోవాని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది, షుగర్ అండ్ బీపీ ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. బ్రాక్లీలో కూడా మంచి ఫైబర్, ఫోలేట్ అండ్ అలాగే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు అండ్ అలాగే జిమ్ చేస్తున్నప్పుడు కూడా ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో అది చక్కగా అబ్జార్బ్ అవ్వాలి అంటే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కినోవా బ్రాక్లీ ప్యాటీస్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ వెజ్ ఊతప్పం. సో మీల్ మేకర్లో కూడా చక్కటి ప్రోటీన్ ఉంటుంది, సెటైటీ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైతే ఫాస్టింగ్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లో ఉంటారో వాళ్ళు మీల్ మేకర్ని రెగ్యులర్గా ప్రిఫర్ చేయడం వల్ల సెటైటీ వాల్యూని అనేది మెయింటైన్ చేస్తుంది, అపిటైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, దాంతోపాటు డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఎవరైతే రీసెంట్గా పోస్ట్ సర్జరీస్ అవుతాయో స్టిచెస్ క్యూర్ అవ్వడానికి కూడా సోయా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయాయి 2. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.